ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాము. జస్ట్ నేచర్‌లో ప్రశాంతంగా ఉంటుందని జెప్పేసి అనుకున్నాను. బట్ ఇక్కడికి రాగానే ఆటోమేటిక్‌గా మనకైతే పరిశ్రమ అయితే స్టార్ట్ అయింది. లక్కీగా మనకైతే ఈ ప్లేస్ అయితే దొరికింది. బయట టెంపరేచర్ మైనస్‌లో ఉంది. సో, బాగా చల్లగా ఉంది గాబట్టి లైట్‌గా ఒక కాఫీ అయితే ఏస్తున్నాను. మీరు గూడా కాఫీ తాగుతూ హాయిగా వీడియోనైతే చూస్తూ ఉండండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. రియల్ ఫ్యాక్ట్స్ అంటాయి. ఈ ఫ్యాక్ట్స్ అయితే మీకైతే ఎవ్వరు చెప్పరండి. మీకు పైపైన ఉన్న ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళది హైప్ చేసుకోవడానికి గావచ్చు, లేదంటే వీడియోస్ చేసేవాళ్ళు గూడా ఫ్రీ అంటే మాత్రమే చూస్తారు మీరు. మనకేంటి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎవరికీ నచ్చదు. అదైతే మనమైతే యాక్సెప్ట్ చేయాల్సిందే. నేనిప్పుడు మీకు ఇక్కడ ఫ్రీగా ఉండదు, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీలో సగం మంది ఈ వీడియోనైతే చూడరు. కాకపోతే నేను ఆ సగం మంది గురించి కాదు. ఎవరైతే కంపల్సరీ వాళ్ళ కెరియర్‌ని ఇక్కడ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరైతే కంపల్సరీ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేనైతే చెప్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే, "అసలు నీకున్న క్వాలిఫికేషన్ ఏంది అసలు నువ్వు మాట్లాడడానికి" అని చెప్పేసి కింద కామెంట్‌లు పెట్టారు. హ్మ్. సో, థాంక్ యూ ఫర్ కమెంట్స్. బట్ నాకు ఆ కమెంట్ చేసే బదులు కొంచెం నా ఫుల్ నేమ్ ఏదైతే ఉందో డాక్టర్ రమేష్ కాసార్ల అని ఉంటుంది. ఒకసారి గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసి చూడండి. నా క్వాలిఫికేషన్ కావచ్చు, లేదు అంటే నేను చేసిన డిగ్రీస్ కావచ్చు అన్నీ క్లియర్‌గా వస్తుంది. అండ్ నా రిసర్చ్ పేపర్స్ కావచ్చు అన్నీ క్లియర్‌గా ఉంటాయి. సో, అక్కడైతే షూర్ ఉంది. సో, వెల్ అండ్ గుడ్. మీరైతే మాస్టర్స్ అయితే ఫినిష్ చేశారు. తర్వాత జాబ్ సెర్చింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆ సినారియోలో బానే ఉంటుంది. మీకేంటి అంటే ఇక్కడ 1 ఇయర్ జాబ్ సెర్చ్ వీసా అనేది ఇస్తారు. ఆ జాబ్ సెర్చ్ వీసాలో 1 ఇయర్‌లో జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైనా మంచి సూటబుల్ జాబ్ దొరికితే చేసేసుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. కాకపోతే స్టూడెంట్స్ విషయంలో ఆ 2 ½ ఇయర్స్‌లో మీరు కోర్స్ ఫినిష్ చేయకపోతే మీరైతే యూనివర్సిటీకి ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ డే నుంచే అదైతే మీ మైండ్‌లో ఉంచుకొని మెదులుకున్నారనుకోండి కంపల్సరీ సెట్ అవుతుంది. సో, 2 ½ ఇయర్స్‌లో మీరు కోర్స్ ఫినిష్ చేయకపోతే కంపల్సరీ మీరెంత స్కాలర్‌షిప్ అయితే తీసుకున్నారో, ఒకవేళ కోర్స్ డిస్కంటిన్యూ చేసినా, లేదు అంటే మధ్యలో వదిలేసి ఏదైనా జాబ్‌లో జాయిన్ అయినా ఆ ఫీజంతా కట్టాల్సిందుంటది. మీకు యూనివర్సిటీ అనేది ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. సో, అది మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లో కడతారా? అంత అమౌంట్ ఒకటేసారి కడతారా? చూసుకొని ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, అదైతే కంపల్సరీ. ఇక్కడ రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఒకప్పుడు 2020 కంటే ముందు ఉన్నట్టుగా లేవు. సో, రూల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి అవైతే కంపల్సరీ పే చేయాల్సిందుంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే 2 ½ ఇయర్స్ తర్వాత ఓకే. ఒక సబ్జెక్టో ఇంకొక టాపికో ఏదైనా ఒకటి థీసిసో మిగిలిపోయిందన్న సినారియోలో మనకేంటంటే యూనివర్సిటీ కొంచెం ఫీజ్ కట్టించుకుంటాను. అడ్మిషన్ ఫీజ్ అని ఉంటుంది. సో, యూనివర్సిటీ డిఫరెంట్ ఉండదు. €300 ఉండొచ్చు, €500 ఉండొచ్చు. అట్లా. స్టిల్ మీరు ఈజీగా సబ్మిట్ చేస్తారు కాబట్టి €200-500 లేదు అంటే €1000, €1500 కూడా పే చేయాల్సి ఉంటుందనమాట. సో, అది ఇయర్ టు ఇయర్ అనేది అడ్మిషన్ ఫీజ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైమ్ పీరియడ్‌లో మనమైతే సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని థీసిస్ అయితే ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అంత ఈజీ కాదండి. సో, ఇక్కడికొచ్చిన వాళ్ళు చాలామంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. స్కాలర్‌షిప్స్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఏంటి అంటే, స్కాలర్‌షిప్ వచ్చిన తర్వాత కూడా ఒకటో, రెండో సబ్జెక్ట్‌లు ఆగి థీసిస్‌లు ఫినిష్ అవ్వకుండా ఇయర్స్ గడుస్తున్న వాళ్ళున్నారు. మీరు నమ్ముతారా? మీకు ఇటలీలో ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే, వాళ్ళని అడిగి చూడండి. మీకు మాస్టర్స్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎందుకు పడుతుంది అని. వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే మంది మాటలు పట్టుకొని వాళ్ళు ఇంకా 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళు ఇంకా చదవడం ఫినిష్ అవ్వలేదు. వాళ్ళు సబ్జెక్ట్స్ క్లియర్ చేయలేక ఆగుతున్నారు. ఒక సింగిల్ సబ్జెక్ట్ లేదా థీసిస్ టాపిక్ ఆగిపోతే సంవత్సరాలు గడుస్తున్నాయి. సో, ఇక్కడ అంత ఈజీగానైతే మాస్టర్స్ అయితే అవ్వట్లేదు. 4 ఇయర్స్ పడుతుంది, 5 ఇయర్స్ పడుతుంది. మినిమమ్ 3 ఇయర్స్ పడుతుంది. ఆన్ టైమ్ గ్రాడ్యుయేషన్స్ వాళ్ళైతే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు యూనివర్సిటీస్‌లో. సో, అట్లా. అవన్నీ థింగ్స్ అయితే మనమైతే చూసుకోవాలనమాట. సో, మీకొచ్చే 8000కి €8000 పక్కా మిగులుతాయా? మీరైతే యెస్ అనే చెప్తారు. ఎందుకంటే మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో, మనకు వస్తున్న ఈ 8000 ఏదైతే ఉందో, ఆ 8000కిలో ఎంత మిగులుతాయో మనమైతే ఒకసారి ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసుకుందామనమాట. సో, ఒకసారి అనేసుకుంటే అయిపోద్ది గదా! మనం ఎంత మిగిలిస్తున్నాం, ఎంత సేవ్ చేస్తాం, ఎంత ఇండియాకి పంపిస్తాం, ఎంత రిచ్ అయిపోతాం అనేది. సో, ఫ్యాక్ట్స్‌కొచ్చేసరికి యూనివర్సిటీలో అకామిడేషన్ దొరికిందనుకోండి 50% స్కాలర్‌షిప్ రాదు. €4000 వస్తాయి మీకు. ఓకే. 4000 ఎందుకు అంటున్నానంటే కొన్ని సార్లు వాళ్ళు 40% ఇది కట్ చేస్తారు కాబట్టి €4000 వస్తాయి. అబ్బాయిలకైతేనేమో 7000 సంథింగ్ యూరోస్ వస్తాయి. అమ్మాయిలకైతేనేమో €8000 వస్తున్నాయి. రీజియన్ టు రీజియన్ ఒక 300-400 చేంజ్ అవుతూ ఉన్నాయి.
సో, రఫ్‌లీ మీకొచ్చేసి 7,000 యేసుకుందాం. ఓకే. ఈ 7,000లో మీకు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఒకటుంటుందండి. సో, ఇక్కడ టెస్సారది సానిటరీ అని మెడికల్ కార్డ్ ఉంటుంది. ఆ కార్డు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కాకపోతే మీకు పర్సనల్ డాక్టర్ కంపల్సరీ కావాలి అంటే ఒకప్పుడు ఏంటి అంటే €200 పే చేస్తే సరిపోయేది. ఇప్పుడు €600-700 పే చేయాలి. సో, మీకొచ్చే 7,000 స్కాలర్‌షిప్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఒక €700 అనేది మైనస్ చేసేయండి. సో, ఈ -€700 దేనికోసము మీకు పర్సనల్ డాక్టర్ ఒకరుంటారు. మీరెళ్ళగానే వాళ్ళ దగ్గర అపాయింట్‌మెంట్ తీసేసుకొని హెల్త్ గురించి చూసుకుంటారు. ఎందుకంటే ఇది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట మనకి. హెల్త్ అనేది ప్రయారిటీ. లేదు అంటే మీరు ఎమర్జెన్సీకెళ్తే ఫ్రీ ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది ఫ్రీ అండి. ఒకవేళ మీరు ఎమర్జెన్సీకెళ్లారనుకోండి, ఒకవేళ మీరు ఎమర్జెన్సీకెళ్ళాలనుకోండి, ఓకే. వెల్ అండ్ గుడ్ వాళ్ళు చూస్తారు. కాకపోతే 7-8 అవర్స్, 12 అవర్స్ కూడా వెయిట్ చేయాల్సుంటుంది. హ్మ్. సో, ఆ విషయం అయితే నేను కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే నేను మెడికల్ స్టూడెంట్ కాబట్టి, నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి, సో, నేను రెగ్యులర్ కేసెస్ చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. సో, మీరొక 8-12 అవర్స్ అయితే వెయిటింగ్ లిస్ట్‌లో అయితే ఉంటారు ఎమర్జెన్సీలో. అది సినారియో ఎమర్జెన్సీ బేస్‌ని బట్టి రెడ్ కోడా, బ్లూ కోడా, గ్రీన్ కోడా, వైట్ కోడా ఏది కోడ్‌ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సో, అందుకని పర్సనల్ డాక్టర్స్‌ని అయితే చాలామంది ప్రిఫర్ చేస్తారు. తీసుకోవాలి గో మనకేదైనా అవసరం ఉన్నా, జలుబేసినా, జ్వరం వచ్చినా ఇంకేదైనా అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి డాక్టర్‌ని కలిసేయొచ్చండి. సో, ఆ €700-800 అనేది మనమైతే టెస్సరాదా అంటే పక్కన పెట్టేసాం. సో, మనకింకా మిగిలిందెంత? €6,300. €6,300లో మనకి ఆహ్, ఏంటి అంటే యూనివర్సిటీ అకామిడేషన్ అయితేనేమో మనకి మిగిలేదెంత? €3,300 మాత్రమే మిగులుతాయి. లేదు అనుకో, బయట తీసుకున్నామనుకో, సో, అప్పుడు మనకి €6,300 వస్తాయి. బట్ వీటిలోంచి కూడా డిడక్షన్ ఉంటుంది. అండ్ మనకొచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ అని చెప్తారండి. అది నిజం కాదు. ఒకప్పటి సంవత్సరాల కింద స్టోరీలు ఇప్పటికి సేమ్ అదే స్టోరీస్ రిపీట్ చేస్తూ ఉన్నారు. €200, €250లో బతికిపోతారు. అయిపోతది. హౌస్ అయిపోతది. ఓ €100లో సర్వైవ్ అయిపోతారు. మిగిలిందంతా మిగిలిపోతుంది. €200-250కి మీకు ఇక్కడ రెసిడెన్షియల్ దొరకవండి. €300 మిలాన్ లాంటి సిటీలో అయితే 300, €350 పెడితేనే మీకు రెసిడెన్స్ అకామిడేషన్ ఇక్కడ ఉండడానికి ప్లేస్ దొరుకుతుంది. అది మినిమము. వింటర్‌లో అయితే ఆ 300 కాస్త 350 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో, 300 నువ్వు పే చేయాలి. ఏంది గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు అండ్ హీటింగ్ బిల్లు అండ్ కండోమినియం ఇవన్నీ ఉంటాయి. ఈ 5 ఐటెమ్స్ కంపల్సరీ ఉంటాయి. అవి పే చేస్తే మీకు అరౌండ్ 400 వస్తుంది. అది టొరినో లాంటి సిటీస్‌లో కావచ్చు, లేదంటే చిన్న సిటీస్‌లో. అదే మిలాన్ లాంటి సిటీకెళ్లారంటే మీకు ఉండడానికే ప్లేస్ మీకు €400 పడుతుంది. బిల్స్ ప్లస్ 100 ఎక్స్‌ట్రా. సో, 2 లివర్స్ ఎలా ఎక్స్‌ట్రా ఉంటాయో, మన గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు అట్లా 2 ఎక్స్‌ట్రా కాబట్టి ఇంకొక €100 ఎక్స్‌ట్రా పడతాయన్నమాట. సో, అవన్నీ పడితే మనకేమవుతుంది? అరౌండ్ 400 నుంచి 400 కాస్త బిల్స్‌తో కలుపుకొని €500 పడుతుంది. సో, ఓకే. ఇప్పుడు €500 పడింది. మనకి €500 ఇంటూ 1 ఇయర్ ఎంతవుతుంది? €6,000. మన దగ్గర ఇంకెంగా ఎంత సేవ్ చేసాం మనము? €300. €300లో మన ఫుడ్ సరిపోతుందా? సరిపోదుగా. సో, ఆ ఎవ్రీ మంత్ €100 మనకి ఫుడ్‌కి తీసేసుకున్నా, మనకు కావాల్సిందెంత? €1,000. 1,000-1,200 సో, ఈ €1,200కి మనం మిలాన్ లాంటి సిటీస్‌లో చూసుకుంటే, మనం మిగిలే 300లో మిగతా అమౌంట్ ఎంత? €900 మనం పాకెట్ నుంచి పెట్టుకోవాలి. సో, మీరు సేవ్ చేస్తున్నారా ఇక్కడ అమౌంట్? లేదు గదా! ఓకే. టొరినోనే తీసుకుందాం. €300 మీకు రెంట్‌లకి పోతున్నాయి. €100 దీనికొచ్చేస్తుంది. సో, €400 ఎక్స్‌ట్రా మీ ఫోన్ బిల్లు అదో ఇదో ఇంకొక €10 అది. సో, మంత్లీ ఇంకా మీకు అరౌండ్‌గా ఎంత అవుతుంది అంటే మీకు ఇయర్‌లీ €5,000 పోతున్నాయి. ఇక్కడ లగ్జరీగా మంచిగా మనకెంత €1,300 నుంచి €1,500 €1,500 రిచ్‌గా మిగులుతున్నాయి. సో, ఈ €1,500లో నుంచి కూడా మళ్ళీ ఒక €100 ఎవ్రీ మంత్ మీ ఫుడ్‌కి తీసేయండి. హ్మ్. ఎంత మిగులుతున్నాయి? €300 మిగులుతున్నాయి. సో, మీకొచ్చే స్కాలర్‌షిప్ ఏదైతే ఉందో ఇప్పుడు పెరిగిన ఎక్స్‌పెన్సెస్ ప్రకారం ఇక్కడే సరిపోతుంది. మళ్ళీ మన ఈ 2 ఇయర్స్ మాస్టర్స్ కోర్స్‌లో ఓకే. మనం హార్డ్‌లీ అన్నీ పొట్టగట్టుకొని షేర్ రూమ్‌లో వండుకుంటూ అన్నీ చేసుకుంటూ 1,00,000 మీరు సేవ్ చేస్తాం అనుకున్నా గూడా రఫ్‌లీ ఒక్కసారి మీరు ఇండియాకి విజిట్ చేశారనుకోండి. మీరు ఇండియాకెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన గిఫ్ట్‌లు, మీవి ఎళ్ళడానికి ఫ్లైట్ టికెట్సు, రిటర్న్ ఫ్లైట్ టికెట్సు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే మీకు మోర్ దెన్ 1,00,000 అవుతాయి. సో, ఆ 1,00,000 ఇంకో 50,000 యాడ్ అవుతాయి. సో, స్టిల్ 50,000 డెబిట్‌లోనే ఉంటారు. సో, ఈ 2 ఇయర్స్ ఫినిష్ అయిపోయే లోపు మీరు ఆ 50,000, 50,000 1,00,000 డెబిట్‌లో ఉంటారనమాట. నేను చెప్తుంది క్లియర్‌గా ఉందిగా మీకు. హ్మ్. సో, లిస్ట్ ఔట్ చేసుకోండి. 300 రెంటు,
100 బిల్సు అండ్ 100 ఫుడ్డు. సో, మంత్లీ 600 500 యూరోస్ దానికి. సో, మీకు టెస్సారది సానిటేరియన్ మీకు డివైడ్ చేశాను. మంత్లీ 60 యూరోస్ అట్లా యేసుకోండి. ఇవన్నీ యేసుకున్న తర్వాత మీకు పోంగా మిగిలేదెంత? హ్మ్. సో, అది కాలిక్యులేట్ చేసుకుంటే మీకైతే అర్థమైపోతుంది. మీకు స్కాలర్‌షిప్ ఎంత మిగిలిస్తారు? ఎంత లక్షాధికారులు అవుతారు అని. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి 70,000, 80,000 జాబ్స్ వస్తున్న వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన హైప్‌కి వదిలేసుకొనొచ్చిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్స్ ఫినిష్ చేసుకొని ఎళ్ళిన వాళ్ళు ఉన్నారు. లేదా మాస్టర్స్ మిడిల్‌లో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. సో, ఇటలీలో ఉండి డిస్కంటిన్యూ చేస్తే అమౌంట్ అయితే పే చేయాలి. లేదు అంటే ఇంకా వచ్చాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏంటి అంటే వచ్చాము, సరే స్కాలర్‌షిప్‌తో పే చేసాము అని చెప్పేసి మళ్ళీ పార్ట్ టైమ్ చేసుకుంటూ మాస్టర్స్ ఫినిష్ చేసుకొని తర్వాత జాబులు సెర్చ్ చేసుకుంటూ సర్వే అవుతా ఉన్నారు. సో, అవన్నీ సినారియోస్ ఉంటాయి. సో, మనకేంటి అంటే మనకి డబ్బులు మిగులుతాయన్న హైప్ ఏదైతే ఉందో అదైతే వదిలించుకోండి. మనకు డబ్బులు ఇక్కడ ఎక్కడ ఏం మిగలవు. ఫ్రీగా చదువుకుంటాం అంతే. మంచి యూనివర్సిటీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. సో, వండర్‌ఫుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. హాయిగా యూనివర్సిటీస్ బావుంటాయి. లైబ్రరీస్ ఉంటాయి. అండ్ మీకు ఆన్‌లైన్ లైబ్రరీస్ యాక్సెస్ ఉంటుంది. అవిట్ల గురించి నేను మాట్లాడను. ప్రొఫెసర్స్ అంటావా వాళ్ళకొచ్చిన లాంగ్వేజ్‌లో వాళ్ళు మాక్సిమం 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో, వచ్చామా, చదువుకున్నామా, వెళ్ళామా. వెల్ అండ్ గుడ్. లేదు వచ్చాము, ఎంజాయ్ చేద్దాము, పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవచ్చు, కోర్సును మధ్యలో వదిలేసినా పర్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే చూసుకోండి. ఈవెన్ పేరెంట్స్ అయితే ఒకటికి 2 సార్లయితే ఆలోచించుకోండి. వాళ్ళ బ్యాక్ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి స్కాలర్‌షిప్ లేకపోతే. హ్మ్. అండ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ 1 ఇయర్ అనమాట. మన 1 ఇయర్ అనేది కార్డ్ ఏదైతే ఎక్స్‌పైర్ అవుతుందో, ఆ కార్డ్ ఎక్స్‌పైర్ అయిపోయిన కాడ నుంచి 1 ఇయర్ ఉంటది. ఆ 1 ఇయర్‌లో మనం జాబ్ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. హాయిగా జాబ్ సెర్చ్ చేసేసుకోవచ్చు. మంచి ప్రాపర్ జాబ్ చూసుకొని ఇక్కడైతే సెటిల్ అవ్వచ్చు. సో, ఇక్కడ సాలరీ వేజెస్‌లోకొచ్చేసరికి మనకి స్టార్టింగ్‌లో మనకేంటంటే 1000 యూరోస్ నుంచి 1200 యూరోస్. లేదు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో నార్మల్ వేరే జాబ్స్‌లో అయితే 800 యూరోసే పే చేస్తారు. సో, మనకొచ్చేది అరౌండ్ 80,000 నుంచి 1,00,000 వస్తాయండి. ఆ 1,00,000 నుంచి 50,000 మనకి 50% మనకి రెంట్ల కింద ఇందాకే చెప్పాను కదా! 500 యూరోస్ మీకు మినిమమ్ ఏసుకోండి. 500 యూరోస్ పోతాయి. మిగిలేది 30,000 యూరోస్. 30,000 రూపీస్ అనమాట. సో, మంత్లీ 30,000 నుంచి 40,000 అన్నీ పొ ఆపుకొని పోగు చేస్తే వచ్చే అమౌంట్. సో, అట్లా. సో, ఇది ఫ్యాక్ట్స్ అనమాట ఇక్కడ. ఇటలీలో నేను పదే పదే చెప్పేది అంటే, ఇ ఇక్కడ ప్రొఫైల్ ఫోటోలున్నంత అందంగా ఎవడి జీవితాలు లేవు భయ్యా. సో, బ్యూటిఫుల్ లొకేషన్స్ అవ్వచ్చు, అందంగా కనిపించే నేచర్ అవ్వచ్చు, హ్మ్. ఏదైనా కూడా ప్రొఫైల్‌లో కావచ్చు, లేదంటే రీల్స్‌లో కావచ్చు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ జీవితాలు మాత్రం అంత అందంగా ఏం లేవు. కష్టపడుతున్నారు. లిటరల్‌గా ఇక్కడికొచ్చిన వాళ్ళైతే బాగా అంటే బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఏ పని చేయకుండా తిన్న ప్లేట్ కూడా కడగని వాళ్ళు కూడా ఇక్కడ అన్ని పనులు వాళ్ళే చేసుకుంటూ పార్ట్ టైమ్‌లు అనుకుంటూ డెలివరీలు చేస్తున్నారు. అండ్ అదర్ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అండ్ కుకింగ్స్ దాంట్లో చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటి అంటే ఇంటర్న్‌షిప్స్ అని వాళ్ళు 300, 400 యూరోస్ పే చేసినా పోతున్నారు. బేబీ సిట్టింగ్స్‌లకెళ్తున్నారు. ట్యూషన్‌లు చెప్తున్నారు. మీకు ఇండియాలో వాళ్ళు చేయలేని పనులన్నీ ఇక్కడికొచ్చిన తర్వాత చేస్తున్నారు. కష్టపడుతున్నారు. కష్టపడి నిలదొక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే వచ్చాము ఎంప్టీ హ్యాండ్స్‌తో పోకూడదు అని. మీరొచ్చే ముందు కూడా అదే మైండ్ సెట్‌తో రండి. హాయిగా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. హాయిగా మంచిగా చదువుకోండి. తర్వాత ప్రాపర్ జాబ్ చూసుకొని సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం అటు ఇటు అవుతది అనుకుంటే ఒక్కసారి ముందుగా ఆలోచించుకోండి. అండ్ ఇంట్లో ఫైనాన్షియల్ స్టఫ్ కూడా అవన్నీ చూసుకోండి. సొసైటీలో చెప్పే మాటలైతే ఎక్కువగా నమ్మకండి. ఈ 1,00,000 మిగిలించొచ్చు, సంవత్సరానికి 5,00,000, 6,00,000 మిగియొచ్చు. ఆ! నెలకు 200 యూరోలు తేవడం మీ ఖర్చంతా అయిపోతది. మిగతా అమౌంట్ మిగులుతది. ఇవన్నీ ఆలోచనలైతే దయచేసి పెట్టుకోకండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. ఆ టాపిక్ గురించి నేను ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అండ్ వీసాస్ అంటారా? ఎస్పెషల్లీ ఇటలీ విషయంలో వీసాసు. నేను రాకు అని చెప్పనండి. కాకపోతే ఒక్క 10% వీసాస్ మాత్రమే వస్తున్నాయి. ఒకప్పుడు ఒక యూనివర్సిటీకి 20-30 మెంబర్స్ ఇండియన్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరొస్తున్నారు. సో, వీసా సక్సెస్ రేట్ అనేది చాలా అంటే చాలా తగ్గింది. కన్సల్టెన్సీస్‌లకి డబ్బులు కట్టుకొని లాస్ అవ్వకండి. లేదు అంటే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు ప్రాసెస్ చేస్తామన్నారు. వాళ్ళు చేస్తామన్నారు. వీళ్ళు చేస్తామన్నారు. వాళ్ళకైతే డబ్బులు కట్టేసి అన్ని డాక్యుమెంట్స్ చేయించేసి ఆ తర్వాత అడ్మిషన్‌లు రాక ఇయర్లీ అయితే వేస్ట్ చేసుకోకండి. సో, ఒక్కసారి ఆలోచించండి. వీసా సక్సెస్ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఇండియన్స్‌కి.
మిగతా కంట్రీస్ వేరే వేరే కంట్రీస్ వాళ్ళకిస్తున్నారు గానీ, ఇండియన్స్‌కైతే చాలా తక్కువగా ఉంది. అన్నీ చూసుకొని ఇక్కడికైతే రండి. ఇదే అండి ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్. సో, మీరు నిజంగా ఫ్రీ అని ఫీల్ అయితే కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే హ్మ్. ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. మీకిలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలన్నా, లేదు అంటే మీకు నేను చెప్పిన టాపిక్‌లో మీకేదైనా డౌట్‌ఫుల్‌గా అనిపించినా, లేదు అంటే కరెక్ట్ కాదనిపించినా కామెంట్ చేయండి. దానికైతే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేనైతే ఇస్తాను.